దిమ్మ తిరిగిపోయే పర్ఫార్మెన్స్ రా బాబు. ధనుష్ అన్న నువ్వు మామూలుని కాదన్న. ఓకే, ఇక పాయింట్స్కి వస్తాను. ధనుష్, నాగార్జున అండ్ శేఖర్ కమ్ముల కోంబోలో వచ్చిన సినిమా కుబేరా. మరి చూడాలా వద్దా? వద్దు అన్న ఆప్షన్ లేదు, పక్కా చూడాల్సిన సినిమా. మరి స్టోరీ ఏంటి, అసలు ఎందుకు చూడాలి అన్నది మొత్తం చెప్తాను. ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. అంతకంటే ముందు మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, నీరజ్ మిత్రా ఒక గ్రీడీ బిజినెస్ మ్యాన్ బే ఆఫ్ బెంగాల్లో ఆయిల్ రిజర్వ్ని కనుగొంటారు. 15 సంవత్సరాలకు సరిపడే ఈ ఆయిల్ రిజర్వ్ సొంతం చేసుకోవాలని ఆయిల్ స్కామ్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. పట్టుకనే అయిపోదు కదా, పొలిటీషియన్స్ వాళ్ళకి వీళ్ళకి షేర్ ఇవ్వాలి. సో అలా సిబిఐ ఆఫీసర్ అయిన దీపక్ అలియాస్ నాగార్జున గారిని ప్లాన్లోకి లాగుతారు. మరి నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్నారు? అదే కాకుండా నాగార్జున గారు బెగ్గర్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? వన్ ఆఫ్ ద బెగ్గర్ అయిన దేవా వెంట వీళ్ళు ఎందుకు పడుతున్నారు అన్నది మిగతా స్టోరీ. 3 hours రన్ టైమ్తో ఉన్న ఈ సినిమా వై ఐ షుడ్ వాచ్. ఫస్ట్ వచ్చేసి ధనుష్ పర్ఫార్మెన్స్. దేవా అలియాస్ ధనుష్ బెగ్గర్ రోల్లో ఇరగా తీశారు. ఆ బాడీ లాంగ్వేజ్, మేనరిజం, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది. స్టోరీలోకి ఇన్డెప్త్గా వెళ్తాం. సెకండ్ వచ్చేసి స్టోరీ. కథలో డెప్త్ ఉంది భయ్యో. శేఖర్ కమ్ముల గారు ఈ సినిమాలో గ్రీడ్, పవర్ అండ్ క్లాస్ డిఫరెన్సెస్, ఉన్నవాడు లేనివాడు గురించి ఆయిల్ స్కామ్ బ్యాక్ డ్రాప్తో సీరియస్గా కథ చెప్పారు. సొసైటీలో ఉన్న ఇష్యూస్ని, బెగ్గర్ జర్నీని చాలా డీప్గా చూపించారు. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ టచ్. ఈ సినిమా యాక్షన్ డ్రామాతో పాటు మనీ, పవర్ గురించి అండ్ మనీ లాండరింగ్, ఇల్లీగల్ బినామీలు ఇలాంటి టాపిక్స్ క్లియర్గా చూపించారు. పోయిరా మామా లాంటి హార్ట్ టచింగ్ సాంగ్ లిటరల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది. ఫోర్త్ వచ్చేసి టెక్నికల్ ఆస్పెక్ట్. డిఎస్పి మ్యూజిక్ బాగుంది, అందరూ అంటున్నారు అంతేం లేదని. నాకు పర్సనల్లీ నచ్చింది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఒప్పుకుంటాను, అక్కడక్కడ బీజిఎం వేరే మూవీస్లా అనిపించింది, బట్ డిఎస్పి రాక్. నికేత్ బొంబిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది, మూవీని ఇంకా రిచ్గా చూపించింది. ముంబైలో స్లమ్స్ కానీ, గేట్వే కాడ ధనుష్ సీక్వెన్స్, ఇంకా క్లైమాక్స్ అప్పుడు గ్రాండ్ రోడ్ స్టేషన్ కాడ తీసిన చాలా సీన్స్ న్యాచురల్గా ఉన్నాయి. ఫిఫ్త్ వచ్చేసి శేఖర్ కమ్ముల మ్యాజిక్. శేఖర్ కమ్ముల అంటే సాఫ్ట్ మూవీస్ అనుకుంటేవా, కాదు అని కుబేరాతో నిరూపించారు. అప్పట్లో లీడర్ లాంటి పొలిటికల్ డ్రామా చూసాం, ఇప్పుడు కుబేరా. నాన్ లీనియర్ నేరేషన్తో, సోషల్ మెసేజ్తో ఇన్డెప్త్గా చూపించారు ఈ సినిమాని. స్టార్ట్ అయినప్పటి నుండి ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి ధనుష్, నాగార్జున, రష్మిక వీళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగుంది, మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. డిఎస్పి మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, సినిమా లెందీ అయిందని చాలామంది అంటున్నారు. సెకండ్ హాఫ్లో లైట్గా రిపిటేటివ్ సీన్స్ వల్ల డ్రాగ్ అనిపించింది, బట్ మరీ లెందీ అని అనలేం. కనెక్ట్ అయ్యాక ఫ్లోలో వెళ్ళిపోయింది. క్లైమాక్స్ వీక్గా ఉంది బికాస్ అన్సాల్వ్డ్ ప్లాట్స్ కొన్ని మిగిలిపోయాయి. సడన్గా ఎండ్ కార్డ్ వేసినట్టు అనిపించింది. అంటే మరి దేవా ఏమయ్యాడు, ఇక ముంగట ఏం జరిగింది అన్నది క్లియర్గా చూపించలేదు. సో అలా క్లైమాక్స్ వీక్ అని అనిపించింది. సో ఈ సినిమా గురించి అన్నీ చెప్పేశాను. మంచి సినిమా, మిస్ అవ్వకండి. మీ దగ్గర థియేటర్లో ఉంటే వెళ్ళి చూడండి, థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.